అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాధాకరం. నిన్నటి వరకు టికెట్ రాకపోవడం బాధాకరమే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానాన్ని బట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో మరి నేను ఒప్పుకోవడం జరిగింది. నేను కానీ నా కార్యకర్తలు కానీ. అలాగే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చంద్రబాబు నాయుడు చెప్పారు. దాన్ని నేను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీశాను. అయితే నాకు పాతపట్నం నియోజకవర్గం ఒకటే బాధ్యత ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ మరి పార్లమెంట్ కానీ ఇవన్నిటి మీద ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. మరి ఈ కష్ట సమయంలో, ఎన్నికల మధ్యన ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని, 100% జిల్లాలో గెలిపిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఆ విధంగా ముందుకు నడుస్తాను. ఇదేం ఊహించింది కాదండి. కోన రవి గారు చేయకముందే నాకు అడిగారు. అయితే ఆ రోజున పరిస్థితుల్లో నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, రోజు ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేయలేని ఉద్దేశంతో మరి కోన రవి గారికి ఆ రోజు మేమందరం రికమెండ్ చేస్తే ఆ రోజు ఇచ్చారు. నాకు ఊహించిన పరిణామం కాదు. ఇది ఏ రోజున చేయొచ్చు, తప్పేముంది. అంటే పార్టీ బాధ్యతలు ఎన్నికల సమయంలో కొంత గ్యాప్ ముందుండి తర్వాత కొంత గ్యాప్ ఉంటే బాగుండేది. కానీ ఎన్నికల మధ్యన 15 రోజులు ఎన్నికుంటుండగా బాధ్యత ఇచ్చారు. సరే, ఏ బాధ్యత అయినా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన చెప్పిన మాటని కాదనలేక నేను తల వంచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈ బరువుని అనిపించుకోవట్లేదు. ఈ బాధ్యతని పూర్తి 100% నేను ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తాను. పాతపట్నం ఒకటే కాదండి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం 8 మీద కూడా నాకు ఒకే దృష్టి, ఒకే విధంగా వెళ్తాం. పాతపట్నం కూడా గెలిపించుకోవడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఇంకా ఫీల్డ్కి వెళ్లకుండా, ఎన్నికలు ఇంకా దగ్గరికి పోకుండా 8,000 మెజార్టీ వస్తుందంటే ఇది ఊహాజనిత ప్రశ్న. నా వర్గం టీడీపీతో ఉండాలా లేకపోతే నాతో ఉండాలని డైలామాలో పడిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కోరిక మేరకే నా వర్గాన్ని అందరినీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కేటాయించారు. ఇది వర్గం అని మీరు అంటున్నారు. నేను వర్గం కాదు, తెలుగుదేశం కుటుంబంలో చిన్న టీ కప్పులు తుఫాన్, దాంతే తప్ప ఇది వర్గ పోరాటాలు ఏమి లేవు పూర్వంలో. అంటే మీకు తెలిసిందే కదా, మీరు కానీ మేము కానీ ఎవరైనా గ్రామాలకు వెళ్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయగలం. తిరగకుండా మీరు ఏది చెప్పండి అంటే ఎక్కడ సాధ్యం? సొంత నియోజకవర్గం అయినా అది క్యాలిక్యులేట్ చేయడం మనం ఊళ్ళో గెలిచి తప్ప తెలియదు. గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో వచ్చే స్పందన బట్టి మనకు మెజారిటీ వస్తుందా లేదా మైనస్ అవుతుందని క్యాలిక్యులేట్ చేయగలం. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.